नेतृत्व చేయను అక్కడ నిలబడి ఎదురుగా కట్ ఆడ ఉండదులే కార్య మన ఫ్లాట్లోకి వెళ్ళిపోతారు కదా బొమ్మ బాల తమాషా ఇప్పుడే కాదు కాంగ్రెస్ పార్టీ అందరూ కలిపి వెళ్ళే విజయసాయి రెడ్డి గారి నాయకత్వం. మనకి ఒక పండుగ రోజు, ఎందుకంటే మన నెల్లూరు నగర శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు డాక్టర్ పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ అన్నగారి జన్మదినం సందర్భంగా ఈరోజు 53వ డివిజన్లోని రమణ గారి ఆధ్వర్యంలో ఈరోజు కేక్ కటింగు, బాణసంచ కార్యక్రమము, పేదలకి అలాంటి కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మనం నెల్లూరు నగరాన్ని శాశ్వత అభివృద్ధి చేశారంటే ఒక నెల్లూరు నగర శాసనసభ అనిల్ ఉన్నాయి. ఎందుకంటే మనం ఉదాహరణకు చెప్పుకోవచ్చు, నారాయణ గారు మాటకు వస్తే మేము అభివృద్ధి చేసామంటున్నారు. నారాయణ గారు చేసింది అభివృద్ధి కాదు. అంటే అభివృద్ధి అంటే ఒక ప్రజానికానికి ఉపయోగపడే శాశ్వతమైన అభివృద్ధి అనేది నెల్లూరు నగర శాసనసభ్యులు అనిల్ కుమార్ యాదవ్ చేశారు. అది ఎగ్జాంపుల్ చెప్పుకుంటాం మనం. అండర్ డ్రైనేజ్ చేశారంటారు నారాయణ గారు. అండర్ డ్రైనేజ్ అనేది ఫెయిల్యూర్స్ వ్యవస్థ.
వాటర్ సెక్షన్ తెచ్చారన్నారు మెగావాల్, అది ఫేక్ సెక్షన్. అదేవిధంగా మీరు పోల్చుకోండి, నెల్లూరు నగర శాసనసభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు శాశ్వతంగా ప్రజలకు ఉపయోగపడే పనులు మాత్రమే చేశారు, స్వార్థంగా చేయాల. నారాయణ గారు చేసింది అభివృద్ధి స్వార్థంతో కూడిన అభివృద్ధి. నెల్లూరు నగర శాసనసభ్యులు చేసింది శాశ్వతమైన ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి చేసింది నెల్లూరు నగర శాసనసభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు. ఉదాహరణ వేసుకుంటామండి, మనకి భగత్ సింగ్ కాలనీలో ఏర్పడి 20 సంవత్సరాలు అవుతుంది. ఏ రోజైనా నెల్లూరు నారాయణ గారు మేము ఉన్నాము, మేము అభివృద్ధి చేస్తామని చెప్పారా? వాటర్ వస్తుందని చెప్పి అనిల్ అన్న గారు జగన్తో మాట్లాడి శాశ్వత పరిష్కారం, వర్షానికి నీళ్ళు వచ్చినా సరే, వరదలు వచ్చినా సరే రిటర్నింగ్ వాల్ కట్టేస్తున్నారు 100 కోట్లు. అది శాశ్వతమైన పరిష్కారం, అంటే ప్రజలకు ఉపయోగపడే పనులు అన్నమాట. అదేవిధంగా మనకి పెన్నా బ్యారేజ్ కానీ, మనకి మన సర్వేపల్లి కాలువ కానీ, ఫ్లవర్ బ్రిడ్జ్లు కానీ, సిటికుంట రోడ్ ఎక్స్టెన్షన్ కానీ, ఇలాంటి అన్ని శాశ్వత పరిష్కారం. లింక్ రోడ్లు అంటే ఒక్కొక్క రోడ్డుకి లింక్ రోడ్ లేదంటే అనిల్ అన్న గారు ఒక అవగాహనతో, ఫ్యూచర్ అవగాహనతో ఆయన ఒక శాశ్వత పరిష్కారం చేసుకొచ్చారు. అదేవిధంగా నెల్లూరు నగరానికి ఇప్పుడు మనకి అభ్యర్థి ఖలీల్ భాయ్ గారికి అత్యధిక మెజారిటీతో నెల్లూరు నగర ప్రజలు అందించాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా మన ఎంపీ గారు నిలబడిన విజయసాయి రెడ్డి గారు నెల్లూరు ప్రజల నుంచి అత్యధిక మెజారిటీ ఇస్తామని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నెల్లూరు నగర శాసనసభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు గాంధీ గిరిజన కాలనీ 53వ డివిజన్లో ఈరోజు సంక్రాంతి ఏ విధంగా చేసుకుంటామో ప్రతి సంవత్సరం కూడా అదేవిధంగా ఈరోజు గాంధీ గిరిజన కాలనీలో ఆయన యొక్క పుట్టినరోజు వేడుకల్ని అంత గొప్పగా చేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు కార్యకర్తలు ఈరోజు సంతోషంగా ధైర్యంగా ఉన్నారంటే అది కేవలం ఒక అనిల్ కుమార్ యాదవ్ గారు నాయకత్వంలో ఆయన కార్యకర్తల మీద ఉన్నటువంటి చూపించేటువంటి ప్రేమ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఏ కార్యకర్తకి కష్టం వచ్చినా అన్నా మాకు కష్టం వచ్చిందనే మాట చెప్పే లోపే అతని యొక్క కష్టాలు తెలుసుకొని ఆ కార్యకర్తలకు అండగా నిలిచిన ఏకైక వ్యక్తే నెల్లూరు నగర శాసనసభ్యులు మా దైవం అనిల్ కుమార్ యాదవ్ గారు మాత్రమేనని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నెల్లూరు నగరంలో ఎన్నడూ లేని విధంగా నెల్లూరు నగరాన్ని అభివృద్ధి చేసినటువంటి వ్యక్తే నగర శాసనసభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు నరసరావుపేట ఎంపీగా మా అన్న అనిల్ కుమార్ యాదవ్ గారిని నియోజకం జరిగింది. ఈరోజు రాబోయే 2024 ఎలక్షన్లో అత్యంత మెజార్టీతో ఆయన నెల్లూరు నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా అత్యంత మెజార్టీతో గెలవాలని చెప్పి ఈరోజు ఆంజనేయ స్వామి గుడి దగ్గర 101 టెంకాయ కూడా కొట్టడం జరిగింది, పూజా కార్యక్రమాలు కూడా చేయడం కూడా జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా నెల్లూరు నగర శాసనసభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారి ఆశీస్సులతో, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు మన నెల్లూరు నగర అభ్యర్థి ఖలీల్ భాయ్ కూడా అత్యంత మెజార్టీతో 2024 ఎలక్షన్లో గెలుపొందాలని చెప్పి పూజా కార్యక్రమాలు కూడా చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.